మనకు ఆల్రెడీ పార్టీలో శేర్లింగంపల్లిలో అందరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు పార్టీ ఇడిచిపెట్టి వెళ్ళిపోయిండు, కానీ బహుశా నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో ఎక్కడ పార్టీ బలంగా ఉందంటే నాకు తెలిసి ఇలా శేర్లింగంపల్లి నంబర్ 1 నియోజకవర్గం. ఎమ్మెల్యే పోతే పోయిండు, కానీ ఎమ్మెల్యే పోయినాక పార్టీ అంతా లేచి కూర్చున్నది. ఎమ్మెల్యే పోయిండేమో కానీ మొత్తం పార్టీ లేచి కూర్చున్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 మళ్ళా ఈసారి కార్పొరేషన్ ఎన్నికల్లో కొట్లాడే అవకాశం, కొట్టే అవకాశం శేర్లింగంపల్లిలో ఉన్నది. ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు 2 కారణాలు. ఒకటి, మనం పని చేసి ఓటు అడుగుతున్నాం. మనము ఏం పని చేసినామంటే గరీబోళ్ళకు పని చేసినాం, అట్లాగే ఇటు చదువుకున్న పిల్లలకు కూడా కొలువులు వచ్చేందుకు ఐటీ కానీ ఇండస్ట్రీ కానీ ఆ పని కూడా చేసినాం. అందుకే మీరు శేర్లింగంపల్లిలో ఏ డివిజన్కి పోయినా, ఎక్కడికి పోయినా ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన పని మీకు కళ్ళకు కనబడతా ఉంటుంది. అట్లాగే ఇంకోవైపు కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కూడా చేసిందేమీ లేదు. కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ. 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి, మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ. ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ళ 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి 2 పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్ళే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. అట్లాగే కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి ఇలా తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్ళు తనలాడాలి, ఇంకో 2 ఏళ్ళు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్ళు. నేను అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, ఇంకా వేరే జిల్లాలు పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా, అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు, ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. శేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు, కానీ బంగారం అసొంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్తో నేను చెప్తా ఉన్నా, తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది. డివిజన్ బై డివిజన్ మీటింగులు పెట్టుకుందాం. డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం. ఇప్పుడు శ్రీరామ్ నగర్లో విజయ్ వచ్చిండు, అట్లాగే ప్రతి డివిజన్లో మన నాయకులు ఉన్నారు. కొత్తగా డివిజన్లు మారినాయి. ఇదివరకు మనకు శేర్లింగంపల్లి 11 ఉండే, ఇప్పుడు 24 అయినాయి. కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం. నేను కూడా వస్తా, సీనన్న కూడా వస్తాడు, కృష్ణన్న కూడా వస్తాడు. డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీకు కృష్ణారావు గారు ఉన్నారు, ఆయన అన్నిటికీ అండగుంటాడు. సీనన్న ఉన్నాడు, నేనున్నా, అందరం హైదరాబాద్నే ఉంటాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉరికొస్తాం. కానీ ఒక్క మాట నేను ముగించే ముందు మీకు చెప్పేది, చదువుకున్న పిల్లలు, విజయ్ కుమార్ రెడ్డి లాంటి పిల్లలు ఇంకా ఎంతమంది ముంగటికొస్తే మనకు అంత లాభం జరుగుతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలతో నా ప్రార్థన, దయచేసి ఆలోచించి ఓటేయాలని మన వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం మీరు హైదరాబాద్లో మన కోటేషన్, కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏమైందో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. రాష్ట్రం మొత్తంలో ఇవాళ అన్ని వ్యాపారాలు డౌన్ అయినాయి, అన్ని వాణిజ్య సంస్థలు డౌన్ అయినాయి.
కొత్త కొలువులు వచ్చింది లేదు, ఉన్నవి పోయే పరిస్థితి ఉన్నది. శాంతి భద్రతలు కూడా అక్కడ చక్కగా లేవు. పట్టపగలు మొన్న సుల్తాన్ బజార్లో SBI మెయిన్ బ్రాంచ్లో తుపాకీతో కాల్చి 8 లక్షల రూపాయలు పట్టపగలు ఎత్తుకపోయే పరిస్థితి. మీ చందానగర్లో పట్టపగలు జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి బంగారం ఎత్తుకపోయే పరిస్థితి. పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పటిష్టంగా హైదరాబాద్లో శాంతి భద్రతలు ఉండే, ఇవాళ ఏమైంది పరిస్థితి మీ కళ్ళ ముంగటనే అన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి తొందరలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేసే దిశగా ఇంకా ఉధృతంగా ముంగడికి పోదాం. డివిజన్ బై డివిజన్ పనిచేసుకుందాం, సిస్టమేటిక్గా పనిచేద్దాం. ఇంతకంటే ఎక్కువ నేను మీ ఓపికకు పరీక్ష పెట్టాను. చాలా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ